వెల్కమ్ టు కోడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాము. సో జావాలో టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్ ఉన్నాయండి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, ఇంకొకటి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్ తెలుసుకునే ముందర అసలుకు వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి తెలుసుకుంటే మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఈజీగా అర్థమవుతుంది. సో వేరియబుల్ అంటే ఏం లేదంటే మనము ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలనుకోండి ఏదన్నా ఒక కంటైనర్లో, సో దాన్ని వేరియబుల్ అంటాము. సో ఇక్కడ కంటైనర్ అనేది వేరియబుల్. సో మనం ఏదైతే మనం కంటైనర్లో స్టోర్ చేస్తున్నామో దాన్ని వాల్యూ అంటాము. సో సపోజ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సమ్ ఓల్డ్ బుక్స్ ఇన్ ఏ బాక్స్, దెన్ బాక్స్ ఈజ్ ఎ వేరియబుల్. ఆ బుక్స్ అనేది వచ్చి వాల్యూ. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ. సో ఇంట్ అనేది డేటా టైప్. డేటా టైప్ ఎప్పుడు స్పెసిఫై చేయాలి, ఈ వేరియబుల్ కంటే ముందర స్పెసిఫై చేయాలి. సో ఏం చెప్తున్నాము, నాకు ఈ ఎక్స్ వేరియబుల్లో ఇంటీజర్ అనే డేటా టైపు పెట్టు అని చెప్తున్నాము. సో ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్ నేము, 10 అనేది ఒక వేరియబుల్ యొక్క వాల్యూ. సో వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ స్టోరింగ్ ఇన్ దిస్ వేరియబుల్ అనేది మనం చెప్తున్నాము. సో ఎలా చెప్తున్నాము, డేటా టైప్ స్పెసిఫై చేసి. ఇంట్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఇంటీజర్ డేటా స్టోర్ అవుతుంది. సపోజ్ ఇంట్ కాదు, నాకు క్యారెక్టర్ స్టోర్ చేయాలనుకోండి. సో మనం ఏం చేయాలా, క్యార్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సమ్ 20. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏ అనే వేరియబుల్కి క్యార్ డేటా టైప్ స్పెసిఫై చేస్తున్నా. సో ఈ 20 అనే వాల్యూ ఇస్తున్నా. ఈ 20 అనే వాల్యూ ఏ డేటా టైప్ అని చెప్తున్నాము, క్యారెక్టర్ డేటా టైప్ అని స్పెసిఫై చేస్తున్నాము. సో ఇప్పుడు అర్థమైందా అసలు డేటా టైప్ అంటే ఏంటి. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ద వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ వేర్ వి స్టోర్ వాల్యూస్ ఇన్ ఇట్ and we specify what type of data in that variable. So in this case, if we are taking an integer x equal to 10, nothing but we want to store integer data type in the variable x. If we specify char a equal to 20, nothing but we are specifying that for variable a we want to store character of 20. So this is what a variable is and what is a data type. సో డేటా టైప్ మనము వేరియబుల్ కంటే ముందర స్పెసిఫై చేస్తాము. మనం ఇక్కడ డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసాం కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ వేరియబుల్ కంటే ముందర మనము స్పెసిఫై చేయాలి. ఈ పర్టికులర్ వేరియబుల్లో ఆ వాల్యూ ఏ డేటా టైప్లో ఉంది. ఇక్కడ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నాం కదా, అంటే ఎక్స్ అనే వేరియబుల్లో ఇంటీజర్ డేటా 10 మనం స్టోర్ చేస్తున్నాము. క్యార్ ఏ ఈక్వల్ టు 20 అంటున్నాం. సో ఏ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్, క్యారెక్టర్ అనేది క్యార్ అనేది డేటా టైప్. సో ఈ 20 అనేది క్యార్ డేటా టైప్. ఈ వాల్యూని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇమాజిన్ దిస్ ఎక్స్ యాజ్ ఎ కంటైనర్ అండ్ 10 is a value which we are putting inside that container, and this int is a data type. Means ఈ వాల్యూ ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పడానికి. ఓకే, ఇప్పుడు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో జావాలో చాలా ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయండి. 8 టైప్స్ ఉన్నాయి. సో అవి ఒక్కొక్కటి ఎందుకు వాడతాము అనేది మనము చూద్దాము. ఎందుకు మనము ఇన్ని డేటా టైప్స్ వాడుతున్నాము అనేది చూసేదాని ముందర అసలు ఫస్ట్ అర్థం చేసుకునే ట్రై చేద్దాము. సపోజ్ మన దగ్గర ఒక రింగ్ ఉందండి. సో ఆ రింగ్ పెట్టడానికి మనం ఆ రింగ్ పెట్టేంత స్మాల్ బాక్సే తీసుకుంటాం కదా. ఆ రింగ్ తీసుకెళ్ళి మనం పెద్ద బాక్స్లో పెట్టాం కదా. అదే విధంగా జావాలో కూడా అంతే. మనము డేటా టైప్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, బైట్, క్యార్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్, బులియన్. సో మనకు ఎంత మెమరీ అవసరమో అంత మెమరీ మాత్రమే మనం యూజ్ చేసుకునే దానికోసము ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. సో మనం ఎలాగైతే మనం రింగ్ని స్మాల్ బాక్స్లో పెడతాం కదా, అదే విధంగా మనం
ఏదైతే మనం స్టోర్ చేస్తున్నామో వేరియబుల్‌లో, సో దాని మెమరీ అలొకేషన్ మనకు ఎంత అవసరమో అంత మెమరీని మనము యూజ్ చేసుకుంటాము. ఆ ఎఫిషియంట్‌గా మెమరీ యూజ్ చేయడానికి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ డేటా టైప్స్‌లో ఎంత వాల్యూ స్టోర్ చేయొచ్చు. సపోజ్ బైట్ అనుకోండి. సో బైట్‌లో ఎంత స్టోర్ చేయొచ్చు. షార్ట్ అనుకోండి. షార్ట్‌లో ఎంత స్టోర్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకుంటాము. ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌కి ఏ డేటా టైప్ అసైన్ చేయాలా అని చెప్పి. సో మనము రింగ్ తీసుకెళ్ళి పెద్ద బాక్స్‌లో పెట్టాం కదా! ఎందుకు? బికాజ్ మనకు ఆ స్మాల్ రింగ్ అంత పెద్ద బాక్స్‌లో పెట్టడం ఇట్స్ ఫూలిష్‌నెస్. సో మనకు ఆ బాక్స్ స్మాల్ బాక్స్‌లోనే మనం అది స్టోర్ చేయాలి. అదర్‌వైజ్ మనకేమవుతుంది స్పేస్ అంతా వేస్ట్ అవుతుంది. సేమ్ అదే విధంగా జావాలో కూడా అంతే. మనకు ఎంత మెమరీ అవసరమో అంత మెమరీని మనం యుటిలైజ్ చేసుకోవడానికి ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌కి ఆ టైప్ ఆఫ్ డేటా టైప్ మనం స్పెసిఫై చేస్తాము. సో ఇక్కడ అంటే రేంజ్ అన్నమాట. నాకు ఓకే. నాకు మెమరీ ఇంత అలొకేట్ చెయ్యి. సో నేను నా వాల్యూస్ ఈ రేంజ్‌లోనే ఉంటుంది అని చెప్పడానికి మనము డేటా టైప్స్ వాడతాము. అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడతాం. సో దాంట్లో చాలా రకాలున్నాయండి. సో ఫస్ట్ ఈచ్ వన్ ఒక్కొక్కటి చూద్దామా? అసలు బైట్ అంటే ఏంటి? సో బైట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా టైప్. సో బైట్ ఎందుకు వాడతాము? సో బైట్ అనేది మనకు డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందంటే బైట్‌లో 0 ఉంటుంది. సో మనం ఏమి ఇక్కడ స్పెసిఫై చేయలేదనుకోండి. బైట్ y అన్నామనుకోండి. బై డిఫాల్ట్ వైలో 0 ఉంటుంది. సో బైట్ వాల్యూస్ ఎలా ఏ రేంజ్‌లో ఉంటుంది అనేది చూద్దాం. సో బైట్ ఈస్ నథింగ్ బట్ 8 బిట్స్. మనకు తెలుసు కదా! 1 బైట్ అంటే 8 బిట్స్ అని చెప్పేసి. సో బైట్ వాల్యూ అంటే ఎ ఎంత దాకా ఉంటుంది? స్టార్టింగ్ వాల్యూ ఎంతుండాలా? ఎండింగ్ వాల్యూ ఎంతుండాలి? అంటే దీస్ ఆర్ మినిమమ్ అండ్ మాక్సిమమ్ మనము స్పెసిఫై చేయొచ్చు. సో బైట్ వాల్యూ రేంజెస్ ఫ్రమ్ -128 టు 127. ఓకే. ఇది ఎలా నేను గుర్తుపెట్టుకుంటాను? ఇది కష్టం కదా! అవన్నీ మనం ఎలా మెమరీ చేసుకోవాలి అంటే చాలా సింపుల్. ఏం లేదండి మనకు తెలుసు కదా! 1 బైట్ అంటే ఏంటి? 8 బిట్స్. సో ఏం చేస్తారంటే మీరు ఇక్కడేంటి మనము ఇక్కడ ఒక ఫార్ములా వాడుతున్నాం. సో ఇట్స్ ఆల్వేస్ వి హావ్ టు స్టార్ట్ విత్ మైనస్. సో 2 టు ద పవర్ ఆఫ్ మనకిక్కడ 1 బైట్ అన్నాం కాబట్టి 8 బిట్స్ కాబట్టి ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ 8 వాడుతున్నా. డివైడెడ్ బై 2 తర్వాత అంటే ద రేంజ్ రాస్తున్నాం మనం ఇది. ఇదంతా ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 128 అయితాంది. సో ఈ 2 దెన్ ఈ 127 ఎలా వచ్చింది? సేమ్ ఇక్కడ రాసినట్లు ఇక్కడ రాస్తున్నాను. 2 టు ద పవర్ ఆఫ్ 8 డివైడెడ్ బై 2 బట్ మనం ఏం స్పెసిఫై చేస్తున్నాము -1 అని కూడా పెడుతున్నాం. సో ఇది ఫార్ములా. సో ఇది గుర్తు పెట్టుకున్నాం అనుకోండి. సో మనం ఏం లేదు వెరీ సింపుల్. ఇక్కడ 1 బైట్ కాబట్టి 8 బైట్స్. సో 1 ఇంటూ 8 ఈస్ 8. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము 2 పవర్ 8 పెడుతున్నాము. ఇక్కడ కూడా అంతే 2 పవర్ 8 పెడుతున్నాము. బట్ వి ఆర్ డివైడింగ్ బై 2. బట్ హియర్ ఏం చేస్తున్నాము ఇక్కడ నెగెటివ్ వాల్యూ నుంచి స్టార్ట్ కావాలా. తర్వాత ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఎలా వస్తుంది? సో ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ 8 బై 2. సో ఇక్కడ వచ్చిన వాల్యూలో -1 చేస్తున్నాం. అందుకనే ఇక్కడ -128 టు 127. సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా వి ఆర్ గెట్టింగ్ -128 టు 127. సో మీరు ఈ వాల్యూ తీసుకొని మనము ఏ దానికైనా మనం రేంజ్ కనుక్కోవచ్చు. సో మనకు గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ అంటే నంబర్స్ చాలా డిఫికల్ట్. సో ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫార్ములా సో వీ కెన్ గివ్ ద రేంజ్ మీన్స్ వీ కెన్ మనకి రేంజ్ మనకు తెలిసిపోద్ది. ఓకే. ఏ రేంజ్‌లో ఉంది ఇది. ఈ వాల్యూ ఏ రేంజ్‌లో ఉంది అని. సో ఇప్పుడు అర్థమైందా బైట్ అంటే ఏంటి? సో బైట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఇంటిజర్ డేటా టైప్ వేర్ వి విల్ స్టోర్ whole numbers. So it values ranges from -128 to 127 and 1 byte is equal to 8 bits and the default value of byte is a 0. సో ఇక్కడ మనం ఏమి బయటికి స్పెసిఫై చేయలేదనుకోండి.
వైలో ఆటోమేటిక్గా 0 వస్తుంది. బట్ ఇక్కడ మనం 2 స్పెసిఫై చేసాం కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం వైలో 2 స్టోర్ అవుతుంది. అదేవిధంగా వేరే ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా చూద్దాము. సో ఇప్పుడు ఇది బైట్లో -128 to 127 అన్నాం కాబట్టి మనకి ఇంత మెమరీ మనకు అలొకేట్ అవుతుంది. సో మనం వాల్యూస్ బైట్లో -128 to 127 దాకా అలో చేస్తుంది. నేను 127 కంటే ఎక్కువ వాల్యూ తీసుకుంటాను ఏమవుతుంది అనుకుంటే గిన మనకి ఏం లేదు, మనకి ఎర్రర్స్ వస్తాయి. సపోజ్ నేను ఇక్కడ 128 పెట్టాను చూడండి, నాకు ఇమీడియట్గా ఏమైంది, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తూ ఉంది, ఇది వి కెనాట్ అనేసి. ఎందుకంటే బైట్ -128 to 127 దాకానే, కానీ మనం ఏం చేస్తున్నాము 128 ఇచ్చినాము. సో టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్స్ ఇట్స్ బెటర్ వి యూస్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఏ డేటా టైప్ వాడాలి అని మనకి ఐడియా ఉంటే కినా ఈజీగా ఉంటుంది మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు. సో బైట్ y ఈజ్ ఈక్వల్ టు, సో నేను 128 తీసేస్తాను. సో ఇప్పుడు చూసారా వెళ్ళిపోయింది. సో ఎందుకు, బికాస్ -128 to 127 రేంజ్లో ఉంది కాబట్టి ఆ ఎర్రర్ వెళ్ళిపోయింది. సో ఇంకొక డేటా టైప్ చూద్దాము, అది షార్ట్. సో బైట్ మనము ఇంటీజర్స్కి వాడతాం కదా, హోల్ నంబర్స్కి బైట్ వాడతాము. అదేవిధంగా న్యూమరిక్ వాల్యూస్ స్పెసిఫై చేయాలంటే హోల్ నంబర్స్, సో షార్ట్ అని వాడతాము. సో షార్ట్ ఎందుకు అంటే షార్ట్ అదే న్యూమరిక్ వాల్యూ స్పెసిఫై చేయడానికి వి యూస్ షార్ట్. అండ్ డిఫాల్ట్ వాల్యూ ఫర్ షార్ట్ ఈ 0. అండ్ షార్ట్ ఎన్ని బైట్స్ ఉంటాయి అంటే షార్ట్కి 2 బైట్స్. నథింగ్ బట్ ఫార్ములా రాస్తున్నాను, అసలు రేంజ్ ఏంటి నేను ఇక్కడ ఏం రాయలేదు. ఎందుకు రాయలేదు, ఈజీగా ఉంటుంది మనకు. మనము ఏమీ రాయకుండా గుర్తు పెట్టుకునేకి ట్రై చేసామనుకోండి ఫార్ములాతో, సో మనం నో నీడ్ టు రిమెంబర్ దోస్ నంబర్స్. సో ఇది ఫార్ములా. ఎందుకు 16 పెట్టాను ఇక్కడ బైట్ 2 బైట్స్ అన్నాను కదా. సో 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ కదా, 8 2 16. సో 2 పవర్ 16 by 2 to 2 power 16 by 2 -1. మర్చిపోయా ఇక్కడ మైనస్ పెట్టేది. సో we will put minus here. సో ఈ రేంజ్లో ఉంటుంది షార్ట్. చూడండి ఇక్కడ షార్ట్ SN1 ఈక్వల్ టు 31,000 అని వాడుతున్నాను. సో ఇక్కడ ఇది వచ్చి వేరియబుల్ నేము, ఈ షార్ట్ అనేది డేటా టైపు, ఇది వచ్చి వాల్యూ. ఓకే, సో ఇది షార్ట్ ప్రిమిటివ్ డేటా టైప్. అట్లాగే ఇంటీజర్ డేటా టైప్ చూద్దాం. సో ఎందుకు మనం షార్ట్ ఉంది మళ్ళీ ఎందుకు ఇంటీజర్ వాడుతున్నాం అంటే షార్ట్ కంటే కొంచెం వాల్యూస్ ఈ రేంజ్ దాటి 2 పవర్ 16 by 2 -1 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్ వాడాలనుకోండి, అప్పుడు మనం షార్ట్ వాడితే మనకి ఎర్రర్స్ వస్తాయి. అందుకని చెప్పి కొంచెం బిగ్ న్యూమరిక్ వాల్యూస్ వాడేటప్పుడు మనం ఇంటీజర్ వాడతాము. సో ఇంటీజర్కి 4 బైట్స్ ఉంటుంది. అండ్ ద వాల్యూ వచ్చి రేంజెస్ ఫ్రమ్, నేను ఇక్కడ ఫార్ములా ఇచ్చాను చూడండి, 2 to the power of 32 ఎందుకు అంటున్నాను, బికాజ్ ఇక్కడ 4 బైట్స్ కదా, 8 4 32. అందుకని చెప్పేసి మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం ఏమని, 2 to the power of 32 by 2 to 2 to the power of 32 by 2 -1. సో దీన్ని మనం రాసుకుంటే -32,768 to 32,767. ఇది ఇంటీజర్. సో అదేవిధంగా మనం లాంగ్ తీసుకుందాం అనుకోండి. సో ఎందుకు లాంగ్, ఆల్రెడీ ఇంటీజర్ ఉంది కదా అంటే, సపోజ్ మనకి ఇంకా పెద్ద నంబర్స్ యూజ్ చేస్తున్నాము, మనకి ఇంటీజర్ వాల్యూ కంటే ఎక్కువ రేంజ్ కావాలా అనేటప్పుడు మనము లాంగ్ వాడతాము. లాంగ్లో వచ్చి డిఫాల్ట్ వాల్యూ సేమ్ మనకి ఇంటీజర్ కెట్లో ఇది కూడా డిఫాల్ట్ వాల్యూ 0 వస్తుంది. తర్వాత ఇది 8 బైట్స్, ఎందుకంటే మనకి ఇంటీజర్ ఆల్రెడీ మనకు 4 బైట్స్ స్పెసిఫై చేసాం కదా. సో లాంగ్కి వచ్చి 8 బైట్స్ అవుతుంది. సో ఇక్కడ లాంగ్ ప్రిమిటివ్ డేటా టైప్ ఎందుకు వాడతాము, సో ఇంటీజర్ కంటే ఎక్కువ వాల్యూ మనం రేంజ్ స్పెసిఫై చేయాలనుకుంటే, మన దగ్గర చాలా బిగ్ నెంబర్ ఉంది విచ్ ఈజ్ ఏ హోల్ నంబర్ అండ్ వీ వాంట్ టు రిప్రజెంట్ డేటా టైప్ ఫర్ దట్, దెన్ వీ కెన్ గో ఫర్ లాంగ్. అండ్ లాంగ్లో కూడా ఇంటీజర్ లాగే దాని వాల్యూ కూడా 0. అండ్ లాంగ్కు 8 బైట్స్ ఉంటుంది. అండ్ దాని వాల్యూ రేంజెస్ ఫ్రమ్
సేమ్ ఇక్కడ 2 to the power of 32 ఉంది కదా, మనకు లాంగ్ ఏమవుతుంది 2 to the power of ఇక్కడ 32 బదులు ఎందుకు వస్తుంది 8 into 8 కదా, సో 64 ఇక్కడ సేమ్ అంతే 64 మైనస్ బై 2 -1 అర్థమైంది కదా మీకు. సో ఇక్కడ ఎందుకు 64 పెడుతున్నాను, ఇక్కడ 8 బైట్స్ అంటున్నాను. సో ఈచ్ బైట్ ఈజ్ 8 బిట్స్ కదా, సో 8 8 జా 64, అందుకని ఇక్కడ 2 to the power of 64 అని వాడుతున్నా. మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, సో దీనికి ఫార్ములా గుర్తు పెట్టుకుంటే రేంజ్ ఈజీగా గుర్తుంటుంది. నో నీడ్ టు లైక్ నంబర్స్ను అవి అట్లానే గుర్తుపెట్టుకోవాలంటే ఇది చాలా బిగ్ నంబర్స్ కదా, డిఫికల్ట్. అదే ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీ. సో ఇక్కడ ఫార్మ్ ఇది 2 to the power of 64 బదులు ఇది n అనుకోండి. సో n ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనము ఎన్ని బైట్స్ స్పెసిఫై చేస్తున్నాము దాంతో మనం బిట్స్ మల్టిప్లై చేసేసాం అనుకోండి, ఆ వాల్యూ ఇక్కడ వస్తుంది. సో సో ఈచ్ బైట్ ఈస్ 8 బిట్. సో అందుకని చెప్పి 4 into 8 4 జా 32, అందుకని చెప్పి ఇక్కడ ఈ ఫార్ములాలో ఎన్ బదులు ఏమొచ్చింది 32 వచ్చింది, అందుకనే 2 power of 32/2 అని చెప్పి స్పెసిఫై చేసాము. అదేవిధంగా ఇంటికి లాంగ్కి వచ్చి 2 to the power of 64 అన్నాము. సో ప్రిమిటివ్ టైప్ లాంగ్ ఎందుకు వాడుతున్నాము, మనకు హోల్ నంబరు ఇంటీజర్ కంటే ఎక్కువ నంబర్ తీసుకోవాలనుకోండి, సో అప్పుడు లాంగ్ వాడతాము. సపోజ్ అది కాకుండా మనము ఫ్లోట్ ప్రిమిటివ్ డేటా టైప్ ఎందుకు వాడతాము చూద్దాం. మనకు డెసిమల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, సో డెసిమల్ వాల్యూ ఉన్నప్పుడు మనము ఇంట్ కానీ లాంగ్ కానీ వాడేయలేదు. అలాంటి టైంలో మనం ఫ్లోట్ వాడాలి. తర్వాత ఫ్లోట్ వచ్చి డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఏముంటుంది, సో ఫ్లోట్ కాల్ ఎప్పుడు డిఫాల్ట్ వాల్యూ హ్యాస్ టు ఎండ్ విత్ ఎఫ్. numbers which we want to specify in decimal value we can use float. అని bytes వచ్చేసి 4 bytes. just from ఈ వాల్యూ కొంచెం ఫ్లోట్ ది గుర్తు పెట్టుకోవాలంటే కొద్దిగా డిఫికల్ట్, సో నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ రేంజ్ హియర్. ఇఫ్ యూ రియల్లీ వాంట్స్ టు నో యూ కెన్ ప్లీజ్ రెఫర్ టు జావా డాక్యుమెంటేషన్. టైప్ వచ్చి డబల్ ఎందుకు వాడుతున్నాము, డబల్ కూడా అంతే, మనం ఫ్లోటింగ్ వాల్యూ వాడినట్లని మనకి సపోజ్ డెసిమల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి ఒక నంబర్లో, మనం ఎలా స్పెసిఫై చేస్తాము ఫ్లోట్ అని స్పెసిఫై చేస్తామని చెప్పాను. లేదు నాకు ఫ్లోట్ కంటే కూడా వాల్యూస్ చాలా పెద్దగా ఉన్నాయి, చాలా గో ఫర్ డబల్. అండ్ డబల్ వచ్చి 8 bytes, దాని సైజ్ వచ్చి 8 bytes. సో 0.02. అదేవిధంగా ఇంకొక డేటా టైప్ ఉంది విచ్ ఈస్ బులియన్. సో బులియన్ వచ్చి డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఏంటంటే దీనికి ఫాల్స్. అసలు బులియన్ ఎందుకు వాడతామంటే బులియన్ వాల్యూ స్పెసిఫై చేయడానికి మనం ట్రూ కానీ ఫాల్స్ కానీ అనే రెండు యూజ్ చేయడానికి స్పెసిఫై చేయడానికి బులియన్ వాడతాము. సైజ్ వచ్చి 1 byte. ఇంకొక డేటా టైప్ ఉందండి, అది వచ్చి క్యారెక్టర్ డేటా టైప్. సో ఈ పర్టికులర్ x1లో నేను ఏదన్నా క్యారెక్టర్ స్టోర్ చేయాలనుకోండి, దాన్ని మనము క్యార్ అని చెప్పి స్పెసిఫై చేస్తాం. క్యార్ యొక్క సైజ్ వచ్చి 2 bytes అండి. అసలు ఏంటి బైట్ అంటే ఏంటి, షార్ట్ అంటే ఏంటి, ఇంట్ అంటే ఏంటి, లాంగ్ అంటే ఏంటి, ఎందుకు వాడుతున్నాము ఏమి అని తెలుసుకున్నాం కదా.